జనగామ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలందరికీ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులను విస్మరించి రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి 10 సంవత్సరాలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటను మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సహకారంతో మంత్రివర్గ సహచరులందరూ అహర్నిశలు కష్టించి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దోపిడీ పరిపాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని మరి ప్రజల ముందు పెడుతూ ఎన్నో ఇబ్బందులు ఉన్నా ప్రజలందరికీ ఇచ్చిన మాట కోసం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానానికి కట్టుబడి గతంలో 1 లక్ష రూపాయల వరకు మొదటి విడతగా రుణమాఫీ చేసి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అందరూ శాసన మండలి సభ్యులు అంతా మరి కష్టించి ఆలోచించి రైతులను ఏ విధంగా ఆదుకోగలుగుతాం, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతామన్న ఆలోచనతో మరి 6 నిమిషాలు ఆలోచించి రైతును రుణ విముక్తులను చేయాలన్న ఉద్దేశంతో 2 లక్షల రూపాయల వరకు ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొన్ని చిన్న ఇబ్బందులు, సాంకేతిక లోపాల కారణంగా కొంతమంది రైతులకు రుణమాఫీ కానంత మాత్రాన దాదాపు ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు, దాదాపు 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగి ఇంకా కొంతమంది రైతులు వివిధ బ్యాంకులలో 2 ఖాతాలు ఉండి, భార్యాభర్తలపైన ఖాతాలు ఉండి 2 లక్షల పైన పైబడినటువంటి రైతుల యొక్క రుణాల మాఫీ విషయంలో వారి సమస్యలను పరిష్కరించి రైతులకు రుణమాఫీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ల మరి సూచన మేరకు వ్యవసాయ శాఖ అధికారులను నియమించడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి రైతులను రుణముక్తులను చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. దీనిపైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ పాలకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ప్రతిపక్షంలో ఉండి ప్రజలను మరి 10 సంవత్సరాలు పట్టించుకోకుండా, రైతులను పట్టించుకోకుండా రుణమాఫీ విషయం చేయకపోయినా ఈనాడు చేసిన ప్రభుత్వం పైన మరి బురద చల్లే ప్రయత్నం చేస్తూ ప్రజలలో తప్పుడు ఆలోచనలను మరి చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మరి బీఆర్ఎస్ మాజీ మంత్రులు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కేవలం అవినీతి పరులైనటువంటి వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు, మరి రైతుల పక్షాన మాట్లాడడం సిగ్గుచేటు. ప్రభుత్వం అన్ని విధాల రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అంతా మరి ప్రజల పక్షాన ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాప్రభుత్వం. ఇప్పుడు గత 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా, ఒక్క ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజలను మరి ఎంతోమందిని, కుటుంబాలను ఇబ్బందులకు గురి చేసిన గత ప్రభుత్వం రేపు 17వ తారీఖు నుండి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయబోతా ఉంది. అలాగే త్వరలోనే గత ప్రభుత్వం ఒక్క ఇల్లును కూడా ఒక నిరుపేద కుటుంబానికి ఇవ్వని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని రేపు దసరా వరకు ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మాణం చేసేందుకు మరి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తూనే
ఎన్నో ఇబ్బందులు వచ్చినా గత ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ప్రభుత్వం అనేక ఇబ్బందులకు ఉన్నా వాటిని అధిగమించి ఎలాగైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామన్న ఆలోచనతో ప్రభుత్వం మరి ఒక మంచి ఆలోచనతో మరి ప్రజాపాలన సాగిస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి హరీష్ రావు గారు చాలా తప్పుడు మాటలు, కేటీఆర్ గారు చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి రైతుల గురించి పట్టించుకోకుండా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ, రైతు రుణమాఫీ మీద మాట్లాడే అర్హత, అసలు రుణమాఫీ అనేది చేయకూడదని చెప్పినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ ప్రభుత్వం అయితే అసలు ఈ మాఫీలు అనేటివే ప్రజలకు వర్తించొద్దని చెప్పినటువంటి బడా కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు మాఫీలు చేస్తూ పేదవాళ్ళైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి రైతులను, అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించలేని కేంద్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. గౌరవ మంత్రివర్గం ముఖ్యమంత్రిని విమర్శించడం చాలా విడ్డూరం. చేతగాని వాళ్ళు ఈరోజు బజార్లకు ఎక్కి ధర్నాలు చేస్తా ఉండడం చేయడం సిగ్గుచేటు. దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మరి ముఖ్యమంత్రి గారి పైన మరి ఇలాంటి ఆలోచన రహితమైనటువంటి విమర్శలు చేసిన ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. మిమ్మలను మీరు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొడతారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దీనిపై తక్షణమే స్పందించి బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కొడతారని రైతన్నల పక్షాన, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సాగిస్తూ ఉంది. పేద ప్రజలందరికీ ప్రతి రైతు రుణమాఫీ కానటువంటి ప్రతి రైతు కూడా ఎక్కడ చూసినా మేము తెలియజేస్తా ఉన్నాం. మా దగ్గర మండల వారీగా ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయింది, ఒక్క ఇంట్లో 2 ఖాతాలు ఉన్నా కూడా భార్యాభర్తలకు కూడా అయిన రుణమాఫీ అయిన లిస్టు కూడా మరి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా గ్రామాలలో ప్రతి గ్రామానికి సంబంధించిన లిస్టు కూడా అందరికీ అందుబాటులో ఉంది. చూసుకోవాలి. ఎవరైనా తప్పి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఏమైనా ఇబ్బందుల వల్ల జరిగితే, ఎవరిదన్నా ఆగితే దాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైనా సంబంధిత అధికారులను కలిసి మీ యొక్క ఖాతాలను మరి సరిచూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీల యొక్క ఆలోచన ధోరణి మానుకోవాలి. ప్రజలకు మంచి జరిగినప్పుడు స్వాగతించాలని కోరుతూ, అలాగే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని తెలియజేస్తూ, మీ దూడల సిద్ధయ్య గౌడ్, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు.